హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే హైదరాబాద్ యూనిట్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనేవి మనకైతే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఈ జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. సో పర్మనెంట్ బేసిస్ పైన రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ ఈ జాబ్ అనేది మిస్ అవ్వద్దు. సో ఏ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అండ్ అలానే అదర్ రిలవెంట్ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్ ద్వారాగా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్కి సంబంధించి టోటల్ 12 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 24,500 రూపీస్ నుంచి 90,000 రూపీస్ వరకు అయితే మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ ఇక్కడ టెక్నీషియన్ సికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే 1 year అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 10th క్లాస్ విత్ ఐటీఐ అండ్ 1 year అప్రెంటిస్షిప్, లేదంటే 10th క్లాస్ విత్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ స్ట్రీమ్లో లేదా ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి మనకి ఇక్కడ 15 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్కి మనం బీకామ్ లేదా బీబీఎం కంప్లీట్ చేసుకున్నట్లయితే 3 years కోర్స్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, బీకామ్ కానీ బీబీఎం కానీ కంప్లీట్ చేసుకోవాలి. 3 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ ఇన్ సీరియల్ నెంబర్ 2 and 3కి సంబంధించిన వేకెన్సీస్కి పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 21,500 రూపీస్ నుంచి 82,000 రూపీస్ వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఒకసారి మనం గమనిద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి మ్యాక్సిమం ఏజ్ 28 years, టెక్నీషియన్ సికి 28 years, అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్ కూడా మ్యాక్సిమం ఏజ్ 28 years ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. సో ఏజ్ రిలాక్సేషన్స్ చూసినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది మనము పాస్ అయి ఉండాలి. అండ్ అలానే వాటికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 years ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ అనేది అడుగుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసిన ప్రతి వేకెన్సీస్కి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 60% మార్క్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీఐ అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 50% తోటి మనము పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. అండ్ ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనము తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలానే ఆ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైర్ అయినా లేదా ఇన్యాక్టివ్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ కార్డు అనేది మనకు ఉన్నట్లయితే మన అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయబడవు. దట్ మీన్స్ మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో వ్యాలిడ్ అండ్ అలానే యాక్టివ్గా ఉన్న ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ మనం చూసినట్లయితే ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారికి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 150 మార్క్స్కి. ఈ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ లేదా ట్రేడ్ యాప్ట్యూడ్కి సంబంధించి
100 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 250 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లో ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా అయితే మనము పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎస్బీఐ కలెక్ట్కి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనము నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బిఈఎల్ హైదరాబాద్ యూనిట్ అని మనం సెలెక్ట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మనమైతే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆ విండో ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియో చివరిలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏజ్ రిలాక్సేషన్స్ కావచ్చు లేదా జాబ్ రిజర్వేషన్స్ కానీ కావచ్చు, సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గరే ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము అప్లై చేయాలి అనుకున్నట్లయితే 11th of July 2024 లోపు మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 11th of July 2024. సో ఒకసారి మనం పేమెంట్ వెబ్ పేజ్ అండ్ అలానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో నేను ఈ పేమెంట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా డైరెక్ట్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించిన ఫీజ్ పేమెంట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ కేటగిరీ ఉంది కదా, ఈ పేమెంట్ కేటగిరీలో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ యూనిట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ నేమ్, కేటగిరీ అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేసి మీరైతే ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్గా పే అయిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే లాస్ట్లో ఇక్కడ మనమైతే ప్రింట్ రిసిప్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి మనము ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రింట్ అనేది ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి అప్లై చేయాలనుకుంటున్నారా లేదా టెక్నీషియన్ సీకా లేదా జూనియర్ అసిస్టెంట్ అనేది మీరు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బట్టి చూస్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ ముందుగా అయితే మీరు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా లాగిన్ క్రియేట్ చేసుకోవడానికి మీకైతే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే లాగిన్ ఐడి అనేది మీకు క్రియేట్ అవుతుంది. వన్స్ లాగిన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.